అయితే నార్మల్‌గా గూడా మీరన్నట్టుగా ఇప్పుడు రెజిమెంట్స్ గురించి మాట్లాడితే, సో ఒక్కొక్క రెజిమెంట్ డిఫరెంట్‌గా ఉంటది. అది అవును. గూడా లైక్ మరాఠీ రెజిమెంట్ గాని, లేదంటే ఆంధ్ర రెజిమెంట్ ఆర్ మేబీ ఇలా డిఫరెన్షియేట్ అయ్యి ఉంటదా ముందే? అంటే ఇవన్నీ ఇప్పుడు మీరు ఇండియన్ ఆర్మీని చూసుకుంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ ప్రీ ఇండిపెండెన్స్వి. హ్మ్. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో మీరు ఒకసారి చూసుకుంటే బ్రిటిష్ రాకముందు రాజ్యాలున్నాయి. హ్మ్. రాజ్యాలకి వాటి సైన్యాలున్నాయి. ఓకే. ఓవరాల్‌గా ఒక కంప్లీట్‌గా ఇండియన్ ఆర్మీ అనేది లేదు. కంప్లీట్‌గా ఇండియన్ ఆర్మీ అనేది ఫార్మ్ అయింది ఎప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2కి వాళ్ళకి ట్రూప్స్ ఎప్పుడైతే కావాలి అని అనిపించిందో, లేకపోతే వాళ్ళు ఇక్కడ రూల్ చేయడానికి, ఇక్కడ ఉన్న ప్రజల మీద ఎన్ఫోర్స్ చేయడానికి ఒక ఆర్మీ ఎప్పుడు కావాలి అని అనుకున్నారో, ఆఫీసర్స్ అందరూ ఇంగ్లాండ్ నుంచి ఉండేవాళ్ళు. అంటే బ్రిటిష్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. జేసీఓస్ అండ్ సోల్జర్స్ అందరూ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళందరూ ఇండియన్స్ ఉండేవాళ్ళు. ఓకే. అంటే బేసిక్‌గా ఎలాగుండేది స్ట్రక్చర్ అంటే ఆర్డర్స్ ఇచ్చేది, రూల్ చేసేది ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు. హ్మ్. ఎవరైతే పనిచేసే వాళ్ళు సైనికులు అంటే సోల్జర్స్ లేకపోతే జేసీఓస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇండియన్స్ ఉంటారు. ఓకే. ఇది బేసిక్గా అక్కడి నుంచి వచ్చిన కాన్సెప్ట్. ఇంకొక కాన్సెప్ట్ బ్రిటిష్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు తెచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే మార్షల్ రేసెస్. హ్మ్. మార్షల్ రేసెస్ అంటే బేసిక్గా ఇంతకుముందు ఎవరి దగ్గర అయితే రాజ్యాలు ఉండి వాళ్ళ దగ్గర సైన్యాలు ఉండి వాళ్ళు కంటిన్యూస్గా ఎవరైతే ఫైట్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్పుత్ రెజిమెంట్ అని ఉంటుంది ఓకే. ఇండియన్ ఆర్మీలో. రాజ్పుత్స్ అంటే బేసిక్గా ఎవరు, రాజస్థాన్కి చెందిన వాళ్ళు, అక్కడ ఉన్న కింగ్స్ వాళ్ళు కంటిన్యూస్గా ఫైట్స్ చేసి వార్స్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఓకే. అలాంటి ఒక రెజిమెంట్ ఉంది. ఆ తర్వాత మరాఠా రెజిమెంట్ ఎక్కడైతే మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ అప్పటి నుంచి మనకి మరాఠా ఆ, రాజ్యం ఉన్నప్పటి నుంచి వాళ్ళ సైన్యం ఏదైతే ఉందో, సో ఇలాంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో హ్మ్. వాళ్ళని ఫైటింగ్ ఫోర్సెస్గా మార్షల్ రేసెస్గా కన్సిడర్ చేసి వాటి పేరు మీద రెజిమెంట్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనకి ఆంధ్ర రెజిమెంట్ లేదు, లేకపోతే తెలంగాణ రెజిమెంట్ లేదు. ఓకే. సౌత్ ఇండియా మొత్తానికి మనకున్న ఒకే ఒక రెజిమెంట్ ఏంటంటే ఇన్ఫెంట్రీలో. ఇన్ఫెంట్రీ అంటే బేసిక్గా ఫైట్ చేసే ఆర్మ్స్ అనమాట. ఇన్ఫెంట్రీలో మనకున్నది మద్రాస్ రెజిమెంట్ ఒక్కటే. ఓకే. ఓకే. హ్మ్. యా. సో ఎక్కువ రెజిమెంట్స్ మీకు పేర్లు ఏవైతే ఉంటాయో అవి నార్త్లో ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్వేడర్స్ వచ్చారో, ఎప్పుడైతే బయట నుంచి ఎవరైనా ఇండియాని ఆక్రమించుకోవడానికి రావాలనుకున్నారో ఎక్కువ శాతం వెస్ట్ నుంచే వచ్చారు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రాని తీసుకున్నారు అనుకోండి, ఆంధ్ర ఎటువైపు ఉంది, ఈస్ట్ కోస్ట్ వైపు ఉంది, టువర్డ్స్ ది ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా, సౌత్ ఈస్ట్. అటువైపు నుంచి మన మీద ఇప్పటి వరకు ఏ అటాక్స్ రాలేదు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చినా, ముఘల్స్ వచ్చినా, దాని ముందు ఎవరన్నా వచ్చినా, అలెగ్జాండర్ వచ్చినా, ఎవ్రీబడి కేమ్ ఫ్రమ్ ది వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇప్పుడు మీరు మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్ర కూడా ఒక కోస్టల్ స్టేట్. హ్మ్. కానీ మహారాష్ట్రలో ఎందుకు అంత దాన్ని ఏమంటే ఇప్పుడు మీరు ఫ్రీడమ్ స్ట్రగుల్ చూసుకున్నా కానివ్వండి, దాని ముందు మరాఠా ఎంపైర్ చూసుకున్నా కానీ అంత కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఉండేది అంటే సీ నుంచి ఎవరైతే వెస్ట్ నుంచి వచ్చేవాళ్ళో వాళ్ళందరూ మహారాష్ట్ర, గుజరాత్ కోస్ట్ ఏదైతే ఉందో దాని గుండా ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేసేవాళ్ళు. హ్మ్. అదే ల్యాండ్ నుంచి ఎవరైతే వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ రాజస్థాన్ కానివ్వండి, లేకపోతే పంజాబ్ కానివ్వండి, లేకపోతే కాశ్మీర్ కానివ్వండి, జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ రీజియన్స్ నుంచి బై ల్యాండ్ ఇండియాలోకి రావడానికి ట్రై చేసేవాళ్ళు. ఓకే. ఒక ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే ఇండిపెండెన్స్ ముందు అయితే పాకిస్తాన్ కూడా ఇండియాకి పార్టే. సో ఆ ఏరియా మొత్తం ఏదైతే ఉందో పాకిస్తాన్, పంజాబ్, అంటే ఇప్పుడు పాకిస్తాన్ వేరే అయిపోయిన తర్వాత పంజాబ్ బోర్డర్, ఆ తర్వాత మళ్ళీ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ బోర్డర్, రాజస్థాన్ బోర్డర్, ఇక్కడి నుంచి బయట నుంచి ఎవరైతే ఇన్వేట్ చేయడానికి వచ్చారో వాళ్ళందరూ ఇది ల్యాండ్ రూట్. ఓకే. మహారాష్ట్ర, గుజరాత్ సీ కోస్ట్ ఏదైతే ఉందో అది సీ రూట్. హ్మ్. సో ఈ ఏరియాస్లో ఎక్కువగా మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరిగినాయి కాబట్టి ఆ ఏరియాస్లో ఉన్న రాజులందరూ కంటిన్యూస్గా యుద్ధాల్లో ఉన్నారు ఓకే. ఫర్ ఎ లాట్ ఆఫ్ టైమ్, ఫర్ లాట్ ఆఫ్ సెంచురీస్. సో వాళ్ళు ఏ రేసెస్కి, వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు, దాన్ని బట్టి రెజిమెంట్స్ అనేవి తయారు చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు కూడా అవే ఫాలో అవుతుంది ఇండియన్ ఆర్మీలో. ఓకే. సో అంటే మీరు ఇప్పుడు యాజ్ అ జవాన్ మీరు వెళ్ళాలి అనుకోండి, ఆ రెజిమెంట్‌ని చూస్ చేసుకోవాల్సి వస్తదా? లేదంటే మీ స్కిల్స్‌ని బట్టి ఆర్ అలాట్ చేస్తారా ఎట్లా? చూడండి, జవాన్స్కి ఎలాగుంటుంది అంటే రిక్రూట్మెంట్ ర్యాలీస్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాజస్థాన్ అనుకోండి, మీరు రాజస్థాన్లో ఒక రాజ్పుత్ అనుకోండి. హ్మ్. రాజ్పుత్ రెజిమెంట్లో ఎప్పుడైతే వేకెన్సీస్ ఉంటాయో, వాళ్ళు ఎప్పుడైతే కొత్త జవాన్స్ని తీసుకోవాలనుకుంటున్నారు, కొత్త సోల్జర్స్, సో ఆ ఏరియాలోనే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఓకే. దే వోంట్ కమ్ టు ఆంధ్ర ఆర్ దే వోంట్ కమ్ టు కర్ణాటక ఆర్ దే వోంట్ కమ్ టు కేరళ ఇఫ్ ఇట్స్ ఎ రాజ్పుత్ రెజిమెంట్. ఓకే. అంటే ఒక రెజిమెంట్లో మళ్ళీ వేరు వింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైటింగ్ ఫోర్సెస్ ఉంటాయి, ఆ తర్వాత మనకి క్లరికల్ ఫోర్సెస్ ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ మనకి వంట చేసే వాళ్ళు ఉంటారు. మనకి బయట ఒక మూవీస్ వల్ల పర్సెప్షన్ ఏంటి అంటే ఆర్మీలో ఎవరన్నా కుక్ అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, లేకపోతే వాళ్ళ గురించి కామెడీ సీన్స్ రాయడం ఇలాగుంటుంది. ఓకే. బట్ ఇన్ ది ఆర్మీ
మేము వాళ్ళకి ఇచ్చేంత రెస్పెక్ట్ నాకు తెలిసి ఇంకెవరికి ఇవ్వం. సంబడి హూ కుక్స్ ఫర్ అస్. ఎందుకంటే ఆర్మీలో మనకి ఏమని చెప్తారు అంటే వార్ ఈజ్ వన్ ఆన్ సోల్జర్స్ బెల్లీ అని చెప్తారు. ఎప్పుడైతే మీకు లోపలికి కంటిన్యూస్గా ఫుడ్ వెళ్తేనే కదా మీకు ఆ ఎనర్జీ ఉండేది, మీరు ఫైట్ చేయగలిగేది. సో అలాంటిది టైంలో ఒక వార్ జరుగుతున్నప్పుడైనా, ఒక ఆపరేషన్ జరుగుతున్నప్పుడైనా టైంకి ఫుడ్ రావాలి అంటే మనకున్న ఎవరైతే ఆర్మీ కుక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తేనే మనకి ఫుడ్ కరెక్ట్ టైంకి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఆర్మీలో కుక్ అయినప్పుడు కుక్ ఈజ్ దేర్ ట్రేడ్, బట్ దేర్ ఫస్ట్ ప్రొఫెషన్ ఈజ్ బీయింగ్ ఎ సోల్జర్. అంటే ఫస్ట్ వాళ్ళకి సోల్జరింగ్ ఏంటి అనేది నేర్పిస్తారు, గన్ ఎలాగా యూజ్ చేయాలో నేర్పిస్తారు, ఫిజికల్గా ఫిట్గా ఎలాగ ఉండాలో నేర్పిస్తారు, ఆర్మీ ట్రైనింగ్ అంతా ఉంటుంది. సెకండ్ పార్ట్ ఆఫ్ ది ట్రైనింగ్ వాళ్ళకి కుకింగ్ నేర్పించడం స్టార్ట్ చేస్తారు. సో ఇన్ కేస్ ఒకవేళ వార్ జరిగినప్పుడు వాళ్ళ దగ్గర ఒక కిచెన్ ఉంది వార్లో, ఆ కిచెన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అందులో వంట వండడం ఎంత ఇంపార్టెంటో ఎనిమీస్ నుంచి ఆ కిచెన్ని మేబీ కొంతమంది వచ్చి అక్కడ ఒక విషయం కలిపారనుకోండి, ఒక బెటాలియన్ మొత్తం చచ్చిపోవచ్చు ఆ ఫుడ్ తిని. లేకపోతే ఆ ఏదైతే కిచెన్ ఉందో దాని మీద అటాక్ జరిగింది అనుకోండి, నెక్స్ట్ టైంకి వాళ్ళకి ఫుడ్ దొరకపోవచ్చు, ఈవినింగ్కి మధ్యాహ్నం అటాక్ జరిగితే. సో ఆ కుక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సోల్జరింగ్ కూడా చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం కుకింగ్ కూడా చేస్తారు. సో ఇలాంటి చాలా సబ్ కేటగిరీస్ ఉంటాయి మళ్ళీ ప్రతి దాంట్లో. ఇందాక మనం అనుకున్నట్టు ఫైటింగ్ ఫోర్సెస్ ఒక రాజ్పూత్ యూనిట్లో మేబీ రాజస్థాన్ నుంచి రావచ్చు, క్లర్క్స్ ఆంధ్ర నుంచి రావచ్చు, కుకింగ్ స్టాఫ్ లేకపోతే వేరే మిగతా ట్రేడ్స్ వాళ్ళందరూ వేరే స్టేట్ నుంచి రావచ్చు. బట్ మేజర్గా కంపోజిషన్ ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు 100 మంది ఉంటే అందులో యూ ఓన్లీ నీడ్ 4 కుక్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 100 మందిలో 80 మంది ఫైటింగ్ ఫోర్సెస్ ఉంటారు, 20 ఆర్ ది సపోర్టింగ్ ఫోర్సెస్. ఆ సపోర్టింగ్ ఫోర్సెస్ మనకి ఏ స్టేట్ నుంచి అయినా రావచ్చు, కానీ రెజిమెంట్ రాజ్పుత్ రెజిమెంట్ కాబట్టి ఆ ఫైటింగ్ ఫోర్సెస్ ఎవరైతే 80 మెంబర్స్ ఉంటారో దే ప్రైమరీలీ కమ్ ఫ్రమ్ రాజస్థాన్. సో అలాగుంటుంది ఫర్ జవాన్స్, ఫర్ సోల్జర్స్. అదే ఆఫీసర్స్ కనుకోండి, మీరు యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఇస్తారు, ఆ తర్వాత మీకు అన్నిటికన్నా కష్టమైన ఇంటర్వ్యూ ఉంటుంది, 5 days ఇంటర్వ్యూ ఉంటుంది, SSB అని, సర్వీస్ సెలక్షన్ బోర్డ్. మీరు అది ఇచ్చిన తర్వాత మీరు అకాడమీకి వెళ్తారు, అకాడమీలో 1 year ట్రైన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనకి కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఎంసెట్ రాసిన వాళ్ళకో లేకపోతే నీట్ రాసిన వాళ్ళకో మీరు ఆప్షన్స్ ఇస్తారు, ఈ 3 colleges నా ప్రిఫరెన్స్, ఈ కాలేజెస్లో ఏదో ఒకటి కావాలి అని. సేమ్ మీకు 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎప్పుడైతే మీరు లెఫ్టినెంట్ అయ్యి ఒక ఆల్మోస్ట్ 1.5 month ముందు ఆర్మీ హెడ్ క్వార్టర్ ఢిల్లీ నుంచి వాళ్ళు వస్తారు, ఎ టీమ్ కమ్స్, వాళ్ళు మీకు డాక్యుమెంట్స్ ఇస్తారు. మీ మెరిట్ని బట్టి మీకు కావాల్సిన 3 రెజిమెంట్స్ కానీ 3 ఆర్మ్స్ కానీ మీరు సెలెక్ట్ చేసుకొని ప్రిఫరెన్స్ రాస్తాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను దీనిలోకి వెళ్ళాలనుకుంటున్నాను, సెకండ్ ప్రిఫరెన్స్ దీనిలోకి, థర్డ్ ప్రిఫరెన్స్ దీనిలోకి. సో వాళ్ళు మెన్షన్ చేసిన రెజిమెంట్స్లో వేకెన్సీస్ ఉన్నాయా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ట్రై టు సెండ్ టు ది రెజిమెంట్స్ విచ్ యూ హ్యావ్ ప్రిఫర్డ్. ఒకవేళ అక్కడ ఏదన్నా వేకెన్సీస్ లేని టైంలో పోనీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ యూ కమ్ ఫ్రమ్ ఎ సైన్స్ బ్యాక్గ్రౌండ్, సో మిమ్మల్ని టెక్నాలజికల్ అంటే టెక్నికల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, టెక్నికల్ ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి పంపించడానికి ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ మై ఎగ్జాంపుల్, నాది అకాడమీ మొత్తం అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు గో ఇన్ టు ఏ రెజిమెంట్ కాల్డ్ లద్దాఖ్ స్కౌట్స్. లద్దాఖ్ స్కౌట్స్ అనే రెజిమెంట్ ఏంటి అంటే ట్రూప్స్ అందరూ లద్దాఖీస్, అంటే లే లద్దాఖ్ ఏదైతే ఉందో అక్కడ పుట్టిన వాళ్ళే అందులో ఫైట్ చేయొచ్చు, అందులో ఆ రెజిమెంట్లో ఉండొచ్చు. నేను ఎన్సీసీలో ఉన్నప్పుడు నేను మౌంటైనీరింగ్ చేసేవాడిని. సో మౌంటైనీరింగ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే లద్దాఖీస్ ఆర్ వెరీ గుడ్ విత్ మౌంటైనీరింగ్, ఎందుకంటే వాళ్ళు ఉండేదే మౌంటైన్ ఏరియాస్లో, వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ కూడా వన్ ఆఫ్ ది ట్రైనింగ్ సెంటర్స్ లొకేటెడ్ ఇన్ ది హైయెస్ట్ ఆల్టిట్యూడ్స్ ఇన్ ద వరల్డ్. 13,000 14,000 ఫీట్లో వాళ్ళు ట్రైన్ చేస్తారు. అండ్ ఎందుకంటే మీరు ఎప్పుడన్నా లద్దాఖ్ వెళ్తే మీరు చూడొచ్చు, ఇట్స్ దాని ఆల్టిట్యూడ్ చాలా ఎక్కువ. వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ కూడా లద్దాఖ్లోనే ఉంటుంది కాబట్టి సో వాళ్ళ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడమే హై ఆల్టిట్యూడ్లో స్టార్ట్ అవుతుంది. సో దట్స్ ద రీజన్ దే ఆర్ టూ గుడ్ విత్ మౌంటైనీరింగ్. నేనేమనుకున్నాను అంటే ఐ విల్ గెట్ ఇన్ టు లద్దాఖ్ స్కౌట్స్, ఐ కెన్ పర్స్యూ మౌంటైనీరింగ్ కూడా అని అనుకున్నాను. కానీ నాకు గ్రాడ్యుయేషన్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండడం వల్ల ఐ వాస్ గివెన్ ఎ టెక్నికల్ ఆర్మ్ విచ్ ఈస్ కోర్ ఆఫ్ ఇంజనీర్స్. సో అలా కూడా జరుగుతుంది. సమ్ టైమ్స్ యూ బికాస్ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్, బికాస్ ఆఫ్ యువర్ మెరిట్ మిమ్మల్ని వేరే రెజిమెంట్స్లోకి పంపించవచ్చు, కానీ ఆ ఉన్న 3 చాయిసెస్లోనే పంపిస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం, 90% ఆఫ్ ద టైం. బట్ డిఫరెంట్ బెటాలియన్స్ కొన్నిసార్లు ఇంటర్ కనెక్టెడ్ కూడా ఉంటారు కదా, సో డిఫరెంట్ బెటాలియన్స్ ఉంటాయి. ఒకసారి మీరు రెజిమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు డెప్యుటేషన్స్ ఉంటాయి. కొంతమంది ఎన్ఎస్జీలోకి వెళ్తారు, ఐ వెంట్ టు రాష్ట్రీయ రైఫిల్స్, కొంతమంది అస్సాం రైఫిల్స్లోకి వెళ్తారు,
మీరు ఎప్పుడన్నా మౌంటైన్స్లో తిరిగి ఉంటే అక్కడ బీఆర్ఓ అనే ఆర్గనైజేషన్ ఉంటుంది, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఓకే ఓకే కొంతమంది దానిలోకి వెళ్తారు. అలాగా చాలా డెప్యుటేషన్స్ ఉంటాయి. కొన్ని డెప్యుటేషన్స్ ఎలాగుంటాయి అంటే మీరు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ తీసుకుంటే అక్కడ మనకి యాంఫిబియస్ బ్రిగేడ్ ఉంది. యాంఫిబియస్ బ్రిగేడ్ ఏంటి అంటే యూ కెన్ ఫైట్ ఇన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ఇన్ ది ఎయిర్. ఓకే సో అలాంటి చోటకి మీరు వెళ్ళొచ్చు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్, అంటే ఇప్పుడు మీరు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చూసుకుంటే ఇండియా మొత్తం కవర్ చేస్తున్నప్పుడు మీకు ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి లోపలికి వెళ్ళిన తర్వాత. ఓకే బట్ ఇక్కడ వచ్చే నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే ఇండియన్ ఆర్మీ ఫేసెస్ ఎ స్కేర్సిటీ ఆఫ్ ఆఫీసర్స్. జవాన్స్ మనకు కావాల్సినంత మంది ఉన్నారు, జేసీఓస్ మనకు కావాల్సినంత మంది ఉన్నారు, కానీ ఆఫీసర్స్లో ఒక స్కేర్సిటీ ఉంది. ఓకే సో ఒకసారి ఒక రెజిమెంట్లోకి వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైమ్ యు ఆర్ ఇన్ దట్ రెజిమెంట్. అంటే ఒక డెప్యుటేషన్ పంపించాలి అంటే మీ ప్లేస్ వెకేట్ అవుతుంది. ఓకే ఆ పని చేయడానికి యూ హ్యావ్ మళ్ళా ఎవరు ఉండకపోవచ్చు. సో అలాంటి టైంలో కొన్నిసార్లు మీరు డెప్యుటేషన్కి వెళ్దామన్నా కానీ ఓకే ఛాన్సెస్ దొరకకపోవచ్చు బికాస్ ఆఫ్ ది వర్క్ లోడ్ దట్ వీ హ్యావ్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెన్ యూ పుట్ అక్రాస్ ఎ పాయింట్ నేను ఇలాగ వెళ్ళాలి అని అనుకుంటే దెర్ ఆర్ పీపుల్ హూ ఎంకరేజ్ యూ ఆల్సో.